ఒక పచ్చని పెద్ద అడవిలో ఒక శక్తివంతమైన ఏనుగు ఉండేది. అది చాలా బలంగా ఉండేది. దానికి మించిన బలం ఈ అడవిలో ఎవ్వరికీ లేదు అని గర్వంతో విర్రవీగుతూ చెట్లను పడేసేది. అలాగే ఒక చిన్న చెలాకైన కుందేలు అక్కడే ఉండేది. చిన్నదైనా అది చాలా మెరుపుగా వేగంగా పరిగెత్తేది. అడవిలో ప్రతి దారి ప్రతి మలుపు దానికి తెలుసు. ఒకరోజు ఏనుగుకి కుందేలు ఎదురుపడింది. ఏనుగు కుందేలును చూసి నవ్వింది. కుందేలు, నీ వేగం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కానీ నిజంగా ఉపయోగమేముంది? నాలాంటి బలం ఉంటే ఎవ్వరూ దగ్గరికి రారు. కుందేలు ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత వేసవి వేడి చాలా ఎక్కువైంది. ఒకరోజు గాలి బలంగా వీస్తుండగా అడవిలో ఎక్కడో చిన్న మంట మొదలైంది. ఆ మంట గాలి వేగం వల్ల వేగంగా పెరుగుకుంటూ వచ్చింది. చెట్లు పొదలు ఒక్కొక్కడిగా మంటలు చిక్కుకున్నాయి. కొన్ని క్షణాల్లోనే అడవిలో ఒక పెద్ద అగ్ని ప్రమాదం ఏర్పడింది. ఆ సమయంలో ఏనుగు అడవి మధ్యలో ఉంది. మంటలు చుట్టూ వ్యాపిస్తున్నాయి. పొగతో దారి కనిపించడం లేదు. పెద్ద శరీరం వల్ల వేగంగా తిరగలేకపోతుంది. ఫస్ట్ టైం తన బలం కూడా ఏం చేయలేకపోయింది. అప్పుడే అక్కడికి కుందేలు వచ్చింది. అది పరిస్థితిని చూసి వెంటనే అర్థం చేసుకుంది. నేను దీన్ని ఒంటరిగా రక్షించలేను, కానీ నేను సహాయం త్వరగా తీసుకురాగలను. అది ఒక్కసారిగా మెరుపులా పరిగెత్తింది. అడవిలో దూరంగా ఉన్న ఏనుగుల గుంపు దగ్గరకు వెళ్ళింది. మంటలో ఒక ఏనుగు చిక్కుకుంది. వెంటనే రండి అని అరిచింది. ఏనుగులు వేగంగా వచ్చాయి. కొన్ని ఏనుగులు దగ్గరలో ఉన్న నీటిని తమ తొండాలతో తీసుకొచ్చాయి. మరికొన్ని మట్టిని తీసుకొని మంటల మీద వేశాయి. ఇంకొన్ని చెట్లతో మంటలను ఆర్పేశాయి. కొద్దిసేపటికి మంటలు ఆరిపోయాయి. చుట్టుముట్టిన అగ్ని తగ్గిపోయింది. ఆ ఏనుగు నిశ్శబ్దంగా నిలిచింది. అది కుందేలును చూసి మెల్లిగా చెప్పింది, నా దగ్గర బలం ఉంది, కానీ అది నన్ను కాపాడలేదు. నీ వేగం లేకపోతే నేను ఈరోజు బతుకుండేవాడిని కాదు. నిన్ను చిన్నగా చూశాను, కానీ నువ్వు నిజంగా గొప్పవాడివి. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సినవి: ప్రతి ఒక్కరి దగ్గర ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అదే ప్రాణాలు కాపాడుతుంది. ఒంటరిగా కాదు, కలిసి ఉంటేనే నిజమైన బలం. ఇతరులను తక్కువ చేసి చూడకూడదు.